హాయ్ అండి, వెల్కమ్ టు ఋతు ప్రభా నెట్6. మీరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈరోజు అయితే మార్నింగ్ ఏం చేశానో ప్రతి ఒక్కటే మీతోనైతే షేర్ చేసుకుంటాను. ఎప్పుడైతే ఎండాకాలం వచ్చిందో అప్పటి నుండి కొంచెం లేట్గా అయితే లెగుస్తున్నాను. అంటే అంతకుముందేమో బాగా ఎండలు ఉన్నప్పుడు ఒక్కపూట పనికి వెళ్ళి అప్పుడు 4ంటికి అట్లా లేసాను. ఇప్పుడు బాగా ఇంకా పనికి వెళ్ళట్లేదు. అంటే మొన్న 9ంటికి అట్లా వెళ్తుండు, టైమింగ్ మారింది. ఇక ఆ టయాన్ని బట్టి మనం లేగాలి కదా. కొంచెం లేటుగా అయితే 6:30 7 అయింది అప్పుడు లేసాను. ఇక లేసి అయితే బయట మొత్తం అయితే బట్టలు అయితే బయట వేసాను, నానబెడదామని కుర్జీ మీద పెట్టాను. ఇక శుభ్రంగా ఇదంతా అయితే చేసుకుంటున్నాను. ఇక మనం ఏదైనా పని చేస్తున్నామంటే కొద్దిగా టైం పట్టిద్ది. ఇక మనం ఒకదానమాట ఒకటి పని చేసుకుంటూనే ఉండాలి. ఇప్పుడైతే 1 అవుతుంది మార్నింగ్ నుంచి. ఈ రోజుది నేను పని చేసేసరికి 12 అయింది. 12 అయిన తర్వాత ఎడిటింగ్ ఇదంతా అయితే చేసుకుంటున్నాను. ఇప్పుడైతే వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటున్నాను. మీరందరు చెప్పండి టైమింగ్ ఎట్లా పెట్టాలో మీరే చెప్పండి. నాకు అర్థమైంది ఏంటంటే 2:30కి పెడితే నా టైమింగ్ కరెక్ట్గా వీడియో వెళ్ళిద్ది అన్నదైతే నాకు అర్థమైంది. ఇక నుంచి డైలీ 2:30కి పెడదామని అయితే ఫిక్స్ అయిపోయా. అంతకుముందు వీడియో పెట్టినప్పుడల్లా లేట్ అయ్యేది. ఇప్పుడైతే ఖచ్చితంగా 2:30కి అట్లా పెట్టడం వల్ల మంచిగానే వెళ్తున్నాయి వీడియోస్ అయితే. కొంచెం పర్లేదు, అప్పుడు దానికన్నా ఇప్పుడైతే పర్లేదు కొంచెము. ఇంకొక 1-2 నెలలు అయితే కొద్దిగా ఓపిక పట్టాల్సిందే మేమైతే. ఎందుకంటే ఏదైనా సక్సెస్ కావాలంటే కొంచెం టైం ఎక్కువ పట్టిద్ది. ఆలస్యంలోనే మంచిగా రిజల్ట్ అన్నది వస్తూ ఉంటుంది. మనం దవదవ ఎగ్జామ్ రాసామనుకో, చూసుకోకుండా మనం రాస్తే దాంట్లో పాస్ అయ్యేది ఏముంటుందండి. అదే మనం ఆలోచించి ఆ క్వశ్చన్ చదివి మనం రాస్తే దాంట్లో మనకి మంచి మార్కులు అనేవి వస్తాయి. ఇప్పుడు నాకు కూడా కొంచెం లేట్ అయినా ఏదో ఒక టయానికైతే వచ్చిద్ది అన్న ఆశ అయితే నాకైతే ఉంది. అది ఖచ్చితంగా సక్సెస్ అయితే అనుకుంటున్నాను. నేను ఏరే మెలకలు వేద్దామని చుక్కలు అయితే పెట్టాను. కానీ ఇక వేసే ముందు కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను. ఇక నాకు అంతకుముందు వేసిన ఐడియా కొంచెం ఉంటే ఆ ముగ్గు అయితే వేసాను. వేయాల్సింది వేయలేదు. స్పీడ్గా బయట చూసారా పచ్చగా వాతావరణం ఎట్లా పడుతుందో. కొంచెం మా ఇంటి ముందు కొద్దిగా ఎట్లా ఉంటుంది అంటే పల్లెటూరు వాతావరణం లాగా అనిపిస్తుంది నాకు. ఎందుకంటే చెట్లు ఉంటాయి, మామిడి చెట్లు. ఇటు సైడ్ ఏమో సపోటా చెట్టు ఉంది, మా సైడ్ ఏమో జాన్ చెట్టు ఉంది, తర్వాత అరటి చెట్టు ఉంది. మా ఇంట్లో కూడా అరటి చెట్టు వేసాం, అరటి చెట్టు ఉంది. అటు సైడ్ మొత్తం చెట్లే ఉంటాయి. ఇక ఎండ చాలా తక్కువ ఉంటుంది మాకెళ్ళి. బాగా ఎండ వచ్చినప్పుడైతే ఇక మేము కూడా బయటికి రాలేము. ఏసీ వేస్తూ ఉంటాను. పిల్లలు కొద్దిగా ఎక్కువ ఇసుకిస్తూ ఉంటారు, వాళ్ళ కోసం ఏసీ వేస్తూ ఉంటాను. నేను చెప్పాను కదా 9ంటికి బాగా వెళ్తాడు అని. ముందైతే ఫస్ట్ లేంగలోనే నేనైతే బియ్యం పెట్టేస్తాను. అన్నం ఉడికితే అన్నమే ఎక్కువ తింటాడు. టిఫిన్స్ చేసినా కానీ నేను టిఫిన్ తక్కువ తింటాడు. ఎండాకాలం టిఫిన్ చేస్తే మళ్ళీ ఆకలి అవుతూ ఉంటుందని టిఫిన్ అయితే తక్కువ చేస్తూ ఉంటాడు. ముందు జాగ్రత్తకి నేను ముందైతే బియ్యం పెట్టేసాను. ఇక బాగా టిఫిన్ తింటాడు, అన్నం తింటాడని ముందైతే బియ్యం అయితే పెట్టేశాను. ఇటు సైడ్ ఏమో చట్నీ ప్రిపేర్ చేస్తున్నాను. మా పిల్లలు మా వారు ఎవరు లెగలేదు. చట్నీ చేద్దాము ముందు. చపాతీ అయితే తొందరగా చేయొచ్చు కదా. చట్నీ చేసి ఉంచితే తర్వాత మనం చపాతీలు చేసుకోవడానికి సింపుల్గా ఉంటుందని పల్లీ చట్నీ అయితే చేస్తున్నాను. వెరైటీ పచ్చడ్స్ ఇలాంటి చట్నీలు చేయాలంటే నాకు అంత అలవాట్లేదు. ఇక నాకు ఎక్కువ వచ్చిన ప్రాసెస్ ఏది ఉందంటే పల్లీల చట్నీ సింపుల్గా తొందరగా చేస్తాను. ఇంత కష్టమేం అనిపించదు, నాకు సింపుల్గా అయినట్లు అనిపించింది, అందుకే చేస్తాను. పచ్చిమిర్చి వేసి మగ్గబెడుతున్నాను. మీరంతా ఇలా మగ్గబెట్టి చేస్తారో డైరెక్ట్గా మిక్సీ పట్టేస్తారో కామెంట్ చేయండి. నేనైతే మంచిగా ఇవన్నీ మగ్గబెట్టుకొని తాలింపు కూడా తాలింపు వేసిన తర్వాత కూడా కొంచెం ఎసరపోసి తెరలనిస్తాను. నాకు పప్పు అయినా కానీ చట్నీస్ అయినా కానీ కొంచెం మగ్గితేనే నాకు టేస్ట్ అనిపించింది. లేకపోతే పచ్చిగా ఉండి నాకు తినబుద్ధి కాదు. అందుకే నేను ఎప్పుడైనా కానీ ఏదైనా కానీ మగ్గబెట్టుకుంటాను. నాకు చాలా మా పిల్లలకైతే స్కూల్ అయితే 11th అని చెప్పారు. మరి 11th 12th మళ్ళీ మెసేజ్ పెడతా అని చెప్పారు. టీచర్స్ అయితే వచ్చి వెళ్ళారు కూడా. పిల్లల్ని ఇక్కడ స్కూల్కి పంపిస్తారా, చేంజ్ చేస్తారా అని అడుగుతున్నారు. నేనైతే ఇక చిన్నోడిని అయితే చేంజ్ చేద్దాము, నడిపోడిని అయితే అనుకుంటున్నాను. ఇక వాళ్ళ డాడీ ఏమంటాడో మరి. స్టడీని బట్టే కదండి మనం ఉంచేది. అందుకే స్టడీ ఎలా ఉందో దాన్ని బట్టి నేను మారుద్దామని అయితే అనుకుంటున్నాను.
మా పిల్లలు అయితే చదవరని కానీ కొంచెం అక్కడ క్రమశిక్షణ అనిపించదు నాకు, అందుకే చేంజ్ చేయాలనుకుంటున్నాను. మా కుశాంతికి అయితే ఇక మార్చేదే లేదు, 5th వరకు అక్కడే ఉంచాలి. తర్వాత గురుకుల రాపిద్దామని అయితే అనుకుంటున్నాను. పిల్లలకి ఇక అప్పుడు సీట్ వస్తుంది కదా, ఇంగ్లీష్ మీడియంలోనే సీట్ వస్తే అక్కడ వేయచ్చు అన్నట్లు ఆలోచిస్తున్నాను. నా ప్లాన్ అయితే ఇట్లుంటుంది. మా బావ కూడా ఆలోచించి ఇద్దరం కలిసి ఒక నిర్ణయం తీసుకొని స్కూల్లో జాయిన్ చేయించాలి పిల్లని. తర్వాత పిల్లలు ఎక్కడున్నా కానీ దగ్గర పట్ల ఉంటే కొద్దిగా నాకు రిస్క్ ఉండదు. ఏంటంటే వాళ్ళని టయానికి తీసుకురావటము, మళ్ళీ వాళ్ళని టయానికి స్కూల్కి తోలటము అట్లా ఆలోచించాలి. మళ్ళీ ఏమో వాళ్ళకి రీడింగు అంతా కరెక్ట్గా ఉందా లేదా స్కూళ్ళల్లో అవన్నీ ఆలోచించుకోవాలి. పిల్లల్ని బట్టి ఇక మనకి యూజ్ అయ్యేదాన్ని బట్టి 2 విధాలుగా ఆలోచించి మేమైతే స్కూల్ని చేంజ్ చేయాలి, ఇక్కడే ఉంచాలో ఆలోచించుకొని అయితే మాట్లాడుకున్నామని అయితే అనుకుంటున్నాం మేము. ఈ ఏం చేయాలా అన్నది కొన్ని రోజుల తర్వాత అయితే తెలిసిద్ది. ఇప్పుడైతే నా ఆలోచన అయితే మారిస్తే బాగు అని అయితే ఉంది. వాళ్ళ డాడీ ఏమంటాడో, మళ్ళీ ఎండాకాలము వర్షాకాలము నీకే ఇబ్బంది అయింది, వర్షానికి వెళ్ళి తీసుకురావటము. చిన్నోడు దగ్గర పట్ల ఉంటే ఒకళ్ళు జలుబు చేసిన, జ్వరం తగిలినా, కడుపు నొప్పి అన్న ఫోన్ చేస్తే వెళ్ళి నేను తీసుకొచ్చుకుంటా, దగ్గర పట్ల ఉంటుంది. దూరం అనుకో వెళ్ళటానికి కొద్దిగా ఇబ్బంది అయింది కదా, మన పిల్లల్ని మనం తీసుకురావటం కష్టమేం కాదు కానీ టైం టు టైం కుదరదు. అందుకే మనం అదే దగ్గర పట్ల ఉంటే ఎమ్మటే పోయి తీసుకురావచ్చు. ఒకవేళ మనం లేని పరిస్థితిలో ఉన్న అత్తయ్య అయిన తీసుకొచ్చిద్ది. ఈ 2 విధాలుగా ఆలోచించుకోవాలి. కాబట్టి నేను ఇట్లా ఆలోచించి ఎక్కడ వేయాలి ఏంటి అన్నది అయితే ఆలోచించుకుంటున్నాను. నేనైతే ఇక ఇప్పుడైతే చూస్తున్నాను కదా, చపాతీలు పిండి అయితే పట్టించాను, మరింతే పట్టించాను, క్యాన్ నిండుగా పట్టించాను. సగం అయితే తీసి దీంట్లోనైతే వేసుకొని మెత్తగా అయితే కలిపేస్తున్నాను. ఎందుకంటే ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను కదా, కొద్ది బిర్రుగా అనిపిస్తుంది. అదే మనం వాటర్ పోసి జీలకర్ర వేసి సాల్ట్ వేసి వాటర్ పోసి మంచిగా మెత్తగా కలుపుకున్న తర్వాత దోశ వేసుకుంటే మంచిగా సాఫ్ట్గా మంచిగా వస్తుంది. నాకైతే దోశలు వేయటం ఎక్స్పీరియన్స్ అయిపోయింది. అంతకుముందు నేను దోశలు వేయటానికి భయపడేదాన్ని. ఇప్పుడు నేను ఎంతమందికైనా నా సొంతంగా వేస్తాను. మా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ వేస్తాను. ఎవరైనా బయట వాళ్ళు వచ్చినా కానీ వేస్తాను. సింపుల్గా అనిపించింది, తొందరగా వేస్తాను, లేట్ ఏమి ఉండదు. అటు అన్నం అయితే అయ్యింది. తర్వాత దోశ పిండి కలిపాను. అటు సైడ్ ఏమో టీ అయ్యిద్ది. ఈ దోశలు అయ్యేలోపు టీ అయ్యిద్ది. చట్నీ కూడా రెడీ చేశాను. ఒకదానమ్మట ఒకటి చేస్తున్నా టైం అవుతుంది. అసలు ఎంత హడావుడి ఉంటుందో. ఇప్పుడు ఇక పిల్లలు స్కూల్లో స్టార్ట్ అయ్యారంటే ఇంకా హడావుడి ఎక్కువ ఉంటుంది. ఈ హాట్ బాక్స్ వల్ల నాకు నిజంగా చాలా ఉపయోగమే ఉందండి. నేను మంచిగా దాంట్లో పెట్టుకుంటున్నాను. స్టీల్ హాట్ బాక్స్ మూత పెట్టినా నాకు ఇబ్బంది ఉండట్లేదు. అంతకుముందు ఏంటంటే ప్లాస్టిక్ కదా, మూత పెడితే ఆవిరి అన్నది ఇది టిఫిన్స్లలో పడిద్దేమో అన్న ఆలోచన ఉండేది నాకు. ఇప్పుడైతే అలాంటి టెన్షను ఆలోచన ఏమి లేవండి. మీకు ఎవరికైనా హాట్ బాక్స్ కావాలంటే ఇలాంటిదే కొనుక్కోండి. నాకైతే మంచిగా అనిపించింది. కాకపోతే కొద్దిగా చిన్నగా ఉంది, ఇంకొంచెం పెద్దది తీసుకోవాలి ఈసారి. నేను చెప్తున్నాను కానీ అన్నయ్య కొద్దిగా కుదరక తీసుకురావట్లేదు. ఈసారి కంపల్సరీగా అయితే తీసుకుంటాను. ఇక ఒకదానమ్మట ఒకటి అయితే దోశలు అయితే వేసుకుంటూ, నేను ఒక దోశనే వేయట్లేదు, అటు సైడ్ చూసుకుంటూ ఇటు సైడ్ దోశలు చూస్తున్నాను. మళ్ళీ బట్టలు కూడా నానేసాను, బట్టలు కూడా ఉతుక్కోవాలి. ఎండలు వస్తున్నాయి కదండి, తొందరగా మార్నింగే పని చేసుకొని ఉంటే మనకి ఇబ్బంది అయితే ఏమనిపించదు. అట్లా చేసుకోవాలని అయితే అనుకుంటున్నాను. మీ పిల్లలు ఏ స్కూల్లో జాయిన్ చేపిస్తున్నారు ఏంటి, అసలు మీ పిల్లలు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి. చాలామంది ఈ మధ్యన పిల్లల్ని అడగటం మర్చిపోయారు, మమ్మల్ని అడగటం మర్చిపోయారు. కామెంట్సే సరిగా చేయట్లేదు. ఏం అడుగుతారండి, అంతా ఎందుకు అట్లా ఉంటున్నారో. మమ్మల్ని కూడా ఒక ఫ్యామిలీ నెంబర్ అనుకొని మాతో కూడా మాట్లాడవచ్చు కదా, మమ్మల్ని సపోర్ట్ చేయొచ్చు కదండి. మీరు ఒక లైక్ చేయడం వల్ల మాకు కొద్దిగా బూస్టింగ్ ఎక్కువ వస్తూ ఉంటుంది. నేను మొన్న పెసర దోశ చేశాను, అది కూడా చాలా బాగుంది. మనం ఎప్పుడైనా దోశలు ఏం చేసినా టిఫిన్స్ ఏం చేసినా వెరైటీగా ఉండాలి. కొద్దిగా ఇడ్లీ పిండి కూడా మిగిలింది. నేను ఎప్పుడైనా ఇడ్లీ పిండి మిగిలిందంటే వేస్ట్ చేయను. మా అత్తయ్య ఎట్లా డైలీ ఇడ్లీలే తింటా ఉంది ఈ మధ్యన, అందుకే మా అత్తయ్య కోసం అయితే ఇడ్లీ కూడా వేసాను. ఈ దోశలు ఇవన్నీ అయిపోయిన తర్వాత కర్రీలు చేసిన తర్వాత ఇక ఇడ్లీ అయితే లాస్ట్కి అయితే ఇడ్లీ వేసి ఆవిటికుడు కూడా ట్రై చేద్దాము. అసలు నేను ఎప్పుడూ వేయలేదు, ట్రై చేద్దాం ఎలా వచ్చిద్దా అని వేసి చూశాను. చాలా అంటే చాలా బాగా వచ్చింది అది కూడా. ఇక్కడైతే దోశలు అయితే పిల్లలకైతే ఇప్పుడే పెట్టిస్తాను.
పెట్టిస్తున్నాను, మా వారికి కూడా పెట్టిస్తున్నాను. ఇక బాగుండు కదా, పిల్లలతో పాటు నేను కూడా తింటాలే మరి పెట్టి కూర్చొని అందరం తింటే పిల్లలు కూడా మంచిగా తింటారు. వాళ్ళు ఎప్పుడైనా ఒక్కళ్ళు తిన్నప్పుడు సరిగ్గా తినరు, కానీ మనం ఫ్యామిలీతో ఇట్లా కూర్చొని తినటం వల్ల వాళ్ళు మంచిగా ఇంట్రెస్ట్గా తింటారు, మనతో మాట్లాడుకుంటూ తింటారు కదా, కొద్దిగా ఇంట్రెస్ట్గా తింటారు. అందుకే ఇక నేనైతే వాళ్ళకైతే టిఫిన్ పెట్టించాను. ఇంకా పక్క బాటలో ఏమీ తీలా, పిల్లలు ఇప్పుడే లేచి బ్రష్ చేసుకున్నారు. వాళ్ళకి పెట్టించిన తర్వాత పని అంతా అయిపోయిన తర్వాత ఇక బట్టలు కూడా మడత తీసుకున్నామని పక్కన పెట్టేశాను. ఇక్కడైతే మార్నింగ్ అయితే ఇక నేను కర్రీ ఏం చేయలేదు కదా, కర్రీ కోసం అయితే ఆలుగడ్డ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఆలు కర్రీ అంటే నిజంగా మా ఇంట్లో చాలా ఇష్టం అండి. ఎప్పుడంటే అప్పుడు చేసుకుంటాము. నేను ఇక ఎప్పుడంటే అప్పుడు పులుసు పెడతాను, కర్రీ చేస్తాను, మళ్ళీ తర్వాత ఫ్రై చేస్తాను. ప్రతిదానికి ఆలుగడ్డలు మా ఇంట్లో ఉంటాయి, అదే పని చేస్తూ ఉంటాను. ఆలుగడ్డలు అయితే ఇక్కడైతే ఉడుకుతున్నాయి. ఉడికేలోపు నేను చూశారు కదా ఎన్ని ఉన్నాయో, టిఫిన్ చేశాను, మళ్ళీ ఆ పప్పు వండిని, నైట్ చేసినవి అన్నీ అయితే బయట అయితే వేసుకున్నాను, చట్నీ అవన్నీ. అటు సైడ్ సన్నగా నీళ్ళు వస్తున్నాయి, నీళ్ళు పట్టుకుంటూ ఇవన్నీ చేసుకోవచ్చు అని అయితే చేసుకున్నా. గిన్నెలన్నీ బయట వేసి అయితే రుద్దుకుంటున్నాను. ఇక అత్తయ్య అయితే పిల్లలకైతే వాళ్ళకి నూనె రాసి పేలైతే దూవుతుంది, బాగా పేలు కుడుతున్నాయి అని అయితే అంటున్నారు. అసలు లేని 1-2 ఉన్నా కానీ దురద పెడుతుంది. ఎండాకాలం కదా, ఇంకా వాళ్ళకి చెమట ఎక్కువ పోసి ఇంకొద్దిగా దురద పెట్టినట్లుంటుంది. మా పెద్దోడేమో చర్చి కాడికి వెళ్ళాలని పేలు దువ్వించుకొని స్నానం చేసిండు, రెడీ అయ్యి వెళ్తుండు, చెప్పులు అవన్నీ వేసుకుంటుండు. నేనేమో ఇటు నీళ్ళు వస్తున్నాయి కదా, నీళ్ళు వస్తే అవి పట్టుకోవచ్చు అని అంబులునైతే ఆ నీళ్ళు పెట్టమని చెప్పినాను. ఇక్కడైతే ఇక మా అత్తయ్యతో మాట్లాడుకుంటూ బొచ్చెలు అయితే దవదవైతే రుద్దేస్తున్నాను. చాలా బొచ్చెలు ఉన్నాయి. ఇక ఇవైతే రుద్దే అయితే సగమే తీసాను, అంటే ఛార్జింగ్ అయిపోతుంది, అందుకే సగం తీసి అక్కడైతే పెట్టాను. ఇక లాస్ట్కి ఆ పెద్దవే ఉన్నాయి, చిన్నవి అన్నీ అయితే రుద్దేశాను. ఇక ఇంట్లోకి అయితే వచ్చి కర్రీకి అయితే ఆ పొట్టు అయితే తీస్తున్నాను. పొట్టు తీసేటప్పుడు చూస్తున్నారు అన్ని చిన్నవి ఆలుగడ్డలు, పెద్ద అయితే లేవు, చిన్నవే కదా, కర్రీ మట్టికే వస్తుందిలే అని ఇక ఉంచేసి అంతవరకు అయితే చేస్తున్నాను. చాలా బాగా అయితే కుదిరిద్ది. నేను ఆలుగడ్డ కర్రీ ఎప్పుడైనా చాలా బాగా వచ్చింది. అల్లం పేస్ట్ ఉండాలి, ఇంకా టేస్ట్ ఎక్కువ ఉంటుంది. తాలింపు అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. తాలింపు వేసి మనం ఎప్పుడైనా ఆనియన్స్, పచ్చిమిర్చి, జీలకర్ర, అల్లం పేస్ట్ ఇవన్నీ వేసి మగ్గబెట్టుకోవాలి. కరివేపాకు కూడా వేసుకొని మగ్గబెట్టుకొని చేసుకోవటం వల్ల బాగుంటుంది, టేస్ట్ ఎక్కువ ఉంటుంది. మా పిల్లలందరికీ కూడా ఆలు కర్రీ అంటే ఇష్టము. ఇక ఇటు సైడ్ ఇక ఏమన్నా వాళ్ళకి ఎక్కువ కావాలంటే అయ్యే ప్రిపేర్ చేస్తూ ఉంటాను నేను. ఆలునే కావాలంటారు, ఆలు చిప్సే కావాలంటారు, ఇక అయ్యే ప్రిపేర్ చేస్తూ ఉంటాను. ఇక్కడైతే టమాటాలు ముందు మగ్గ పెడతాను నేను ఎప్పుడైనా కానీ. మాకు వెళ్ళి అయితే ఐస్ క్రీమ్ వచ్చిందని మాకు చిన్నోడైతే ఒకటి అడుగుతా ఉండు. ఐస్ క్రీమ్స్ పిల్లలకి ఇంట్లోనే ప్రిపేర్ చేసి పెట్టండి. ఐస్ క్రీమ్స్ బయట ఇప్పుడంతా కలర్ కలపటం అట్లా చేస్తూ ఉన్నారు, అస్సలు అట్లా చేయొద్దండి. అదే మనం సొంతంగా ఓన్గా ప్రిపేర్ చేసి పిల్లలకు పెడితే మంచిగా తింటారు, అలానే చేయండి. నేనైతే ఈ సంవత్సరం ఎక్కువ ఐస్ క్రీమ్స్ అయితే పిల్లలకి కొనించలే. కావాలి అంటే జ్యూసులు, ఐస్ క్రీమ్స్ నేనే చేశాను కానీ వాళ్ళకైతే కొనించలేదు. ఆయిట్ కుడుము అయితే చెప్పాను కదా లాస్ట్కి, ఆయిట్ కుడుమే వేసాను ఇంట్లో పని అంతా అయిపోయిన తర్వాత అన్నాను కదా, అది కూడా వేసి పిల్లల కోసం అయితే ప్రిపేర్ చేశాను. నెయ్యి ఎక్కువ వేసాను. ఆయిట్ కుడుము చేసినప్పుడు నెయ్యి ఎక్కువ వేయటం వల్ల టేస్ట్ ఎక్కువ ఉంటుంది. దాంట్లో ఇంకోటి ఏంటంటే ప్రెగ్నెంట్తో ఉన్న వాళ్ళు, డెలివరీ అయిన వాళ్ళు ఇలాంటివి తినటం వల్ల వాళ్ళకి మంచిగా ఆరోగ్యంగా, నడువులకి బలం ఎక్కువ ఉంటుంది ఇట్లా చేసుకొని తినటం వల్ల. చూడండి చాలా పెద్దగా మంచిగా వచ్చింది కదా, బాగుంది. చూస్తే కూడా నాకు కూడా చాలా నచ్చింది. ఇక పిల్లలు తింటారని వాళ్ళ కోసం అయితే 4 ముక్కల్లాగా ఇట్లా కట్ చేసి అయితే పెట్టాను. వాళ్ళకి ఏంటంటే కలబడతారేమో అని 4 ముక్కలు చేశాను. మంచిగా వాళ్ళు ఒక్కొక్క పీస్ అయితే తీసుకొని తిన్నారు. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.